myself Shivani from ZPHS Edira. ఫస్ట్ నేను ZPHS ఎదిరా స్కూల్ నుంచి వచ్చిన. నేను 6th నుంచి 10th వరకు ఆనే చదివిన. 6th నుంచి 10th అప్ టు 26 జనవరి వరకు నన్ను ఒక యుద్ధానికి తయారు చేసినట్టు సైనికునిగా తయారు చేసిరు. ఇక్కడికి వచ్చినాక యుద్ధం ఎట్లా ఆడాలో నేర్పించిరు మన మహబూబ్నగర్ ఫస్ట్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సార్ గారు అండ్ మన వందే మాతరం నుంచి వచ్చిన రవీందర్ సార్ గారు. అదే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. ఇక్కడ ఉన్న గన్మెన్ సార్ వాళ్ళ దగ్గర గన్ ఎట్లుంటుందో మన చేతిలో పెన్ అట్లు ఉండాలి. అది మనకున్న లక్కీ. ఇంకా మనం పోవాల్సిన రేట్ అది. ఇంకా ఫస్ట్ చిన్న టెస్ట్ ఒకటి స్క్రీన్ టెస్ట్. ఆ చిన్న టెస్ట్ ని పాస్ అయ్యి ఇక్కడ అడుగుపెట్టిన విద్యార్థులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అందులో నేనున్నందుకు నేనే కంగ్రాట్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, మాకు ఇంత ఆపర్చునిటీ కలిగించినందుకు. ZPHS బాయ్స్ బాదేపల్లికి వచ్చాను. సార్ మొదటిగా మీకు నమస్కారాలు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు. సార్ క్యాంప్ కన్నా ముందు మీ గురించి ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. సార్ మాకు ఇంతవరకు మీరంటే ఎవరో కూడా తెలియదు సార్. మాకు నిన్న ఈవినింగ్ సార్ చెప్పిండే ఇట్లా జేడి లక్ష్మీ నారాయణ సార్ గారు ఉన్నారు, ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇస్తారని. రవీందర్ సార్ మాతోటి వాట్సాప్ కాల్ మాట్లాడినప్పుడు చెప్పిండే మీ విషయాలు, మీ గొప్పలన మొత్తం మీరు IPS ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారో మీది ఏందేందో చెప్పిండ్రు సార్. మేము మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయినా, నైట్ ఇన్స్పైర్ అయినాం సార్ మేమందరం. సార్ మీరంటే మాకు ఎంతో గౌరవం సార్. మాకు తెలియదు ఇన్ని రోజులు మీలా కావాలని. నేను కూడా ఒక IPS ఆఫీసర్ కావాలని అనుకుంటున్నాను. ఈ క్యాంప్ ఫుడ్ ఫ్యాకల్టీ, అకామిడేషన్ అండ్ మాకు ఎంతో మోటివేషన్ ఇచ్చిండు సార్. వచ్చినప్పటికీ ఇప్పటి వరకు మా గ్రూప్స్ తయారు చేసిండు. దానిలో తెలియని విషయాలు కూడా మేము ఎంతో తెలుసుకున్నాం. వీడికి వచ్చినాక ప్రతి ఒక 90 క్లాసెస్ అయినాయి సార్. మాకే తెలియదు అన్ని క్లాసెస్ అయినాయని. ఫస్ట్ ఏమో 3 రివిజన్ టెస్టెస్ పెట్టిండు సార్. తర్వాత ఏమో ఇప్పుడు ప్రీ ఫైనల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా మంచిగా రాస్తున్నాం. ఈడ టఫ్గా ఉంటుంది సార్ పేపర్. అంటే ఫైనల్కి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం అంటే సార్ ఒక తల్వార్ లాగా సార్. ఇప్పుడు శివాజీ ఛత్రపతి మహారాజు లేడు, అలా తయారు చేస్తుండ్రు సార్ మమ్మల్ని. మేము కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్ళి శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి పేరు అండ్ రవీందర్ రెడ్డి సార్ పేరు నిలబెడతాం సార్. నాకు నాన్న లేడు. సార్ ఏం చెప్పిండంటే ఇప్పుడు మీకు అందరికీ నేను ఒక తండ్రి లాంటి వాడిని అని అన్నాడు. దానివల్ల నేను సార్కి ఎంతో రుణపడి ఉన్నాను. సార్ వల్ల ఎంతో నేర్చుకున్నాను. వీడికి వచ్చినాక నేను తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాను. ధన్యవాదాలు సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు. నా పేరు శివకుమార్. నేను ZPHS పార్పల్లి నుంచి వచ్చాను. స్టార్టింగ్ లో మా మేడం ఎగ్జామ్ ఏమన్నప్పుడు నేను యాక్చువల్గా రాకూడదనే రాసిన సార్. కానీ అది వచ్చింది, సెలెక్ట్ అయినా సార్. తర్వాత మేడం ఇంటికి వచ్చింది, మా వాళ్ళతో మాట్లాడి పంపించింది సార్. ఫస్ట్ రోజే నాకు ఉండబుద్ధి కాలేదు. కష్టంతో చదివితే చదువు సార్, ఇష్టంతో చదివితే వస్తుంది. తర్వాత ఇంటికి పోయినా సార్ మేడం అడిగేసి. ఇంటికి పోయినాక ఆడ ఉండబుద్ధి కాలేదు సార్. ఫస్ట్ ఈడ చదివిన చదువుకు ఆడ చదివిన చదువుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇంటికాడ నేను ఇంతవరకు బుక్ పట్టుకొని చదవలేదు సార్. బుక్ పట్టుకొని ఒక గంట సేపు కూర్చున్నది కూడా లేదు. వీటికి వచ్చిన తర్వాత కూర్చుంటున్నా, చదువుకుంటున్నా, నాదేందో నేను చూసుకుంటున్నా, నాకు రాని ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నా. సార్ వాళ్ళు మేడం వాళ్ళు అందరూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. సార్ నా గోల్ వచ్చేసి నేను ఇండియన్ ఆర్మీలో పనిచేయాలనుకుంటున్నా సార్. నాకు ఈ అవకాశం అందించినందుకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా గురువు గారి ఫోటో ఇక్కడ ఉంది, డాక్టర్ కలాం గారి. ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు చేంజ్ మేనిఫెస్టో. అంటే ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అన్నది ఆ పుస్తకంలో రాసిన అంశం. ఆ పుస్తకాన్ని శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి రాశారేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అన్నదానికి ఆయన అనేక విషయాలు రాశారు. ఎన్ని రోజులు మీరు అసెంబ్లీలో ఉంటున్నారు, ఎన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు, ఎన్ని ప్రైవేట్ బిల్స్ పెడుతున్నారు, మీ నియోజకవర్గంలో అభివృద్ధికి మీరు ఎంత పాటుపడుతున్నారు, నియోజకవర్గంలోని అందరినీ మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు చూస్తే అక్కడి నుంచి మా రాజమల్లేశం గారు అనేక విషయాలు చూపించారు ఇక్కడ. ఆ తర్వాత ఈ పిల్లలు 45 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక మోడల్ ఎమ్మెల్యే ఎలా ఉంటారో, ఒక ఆదర్శవంతమైన ప్రజాప్రతినిధి ఎలా ఉంటారో అన్నదానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మన శ్రీనివాసరెడ్డి గారు. ఇలా అందరూ ఉంటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది దేశం, రాష్ట్రం. సో ఆ విధంగా వీరు ఆ విధమైన స్థాయిలో ఇంకా ఎత్తుకు ఎదిగి మనల్ని అందరినీ కూడా మార్గదర్శనం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈరోజు మీ అందరినీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. మిమ్మల్ని కూడా ఒక మంచి గొప్ప స్థాయిలోకి తీసుకువెళ్ళాలన్నది చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా మనిషి ఏం కోరుకుంటాడంటే నేనే ఎదగాలి అనుకుంటాడు. ఒక ఉత్తమమైన వ్యక్తి ఏం కోరుకుంటాడంటే నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎదగాలి అని కోరిక ఉంటుందన్నమాట. దానికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక్కడ వచ్చేది ఇంకా మీకు 10వ తరగతి ఎగ్జామ్స్. ఐ థింక్ 14వ తారీఖు నుంచి అనుకుంటాను, 14th నుంచి కదా ఎగ్జామ్స్. సో దానికోసం మిమ్మల్ని సైనికుల్లాగా తయారు చేశారు. ఒకరేమో మా గన్మెన్ దగ్గర ఉన్న గన్ లాగా తయారవుతామంటే, ఇంకొకరు మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ కత్తిలాగా తయారయ్యామని చెప్పారు. కాబట్టి తయారవడం చాలా ముఖ్యం. మనల్ని మనం తయారు చేసుకోవాలి. అందువల్ల విద్య అన్నది ఎంత గొప్పదైనదంటే, విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకని నెల్సన్ మండేలా గారని దక్షిణ ఆఫ్రికా ఆయన ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన ఏమన్నారంటే విద్యకు మించిన గొప్ప అస్త్రం కానీ ఏదీ లేదు ఈ ప్రపంచంలో అంటారు ఆయన. కాబట్టి అటువంటి విద్యను పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా పెంచాలి అన్నది చాలా ఉపయోగం. ఎందుకంటే పాలమూరు జిల్లా గురించి మేము వినేవాళ్ళం. మేము ముంబైలో పనిచేసేటప్పుడు ఇక్కడ నుంచి వలసలు వచ్చేవాళ్ళు విపరీతంగా. ముంబైలో ఉన్న ఫ్లైఓవర్స్ కింద చూస్తే మన పాలమూరు వాళ్ళు చాలా మంది పని చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత దూరంగా గుర్తుపట్టడానికి పాలమూరు రగ్గు ఒకటి ఉండేది. అది కప్పుకున్నారంటే గొంగళి, పాలమూరు గొంగళి, అది చూడగానే పాలమూరు. కాబట్టి అటువంటి పాలమూరును పరివర్తన చేయాలని, ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఒకే ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటంటే విద్య. దాన్ని కరెక్ట్గా గుర్తించారు. గుర్తించి మిమ్మల్ని ఆ విధంగా తీసుకువెళ్ళడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నది అద్భుతం. కాబట్టి మీరందరూ చెప్పారు, మీ అందరికీ గోల్ ఏంటంటే ఇక్కడే మన మహబూబ్ నగర్లో మన ప్రాంతంలో ఉన్న IIITలో జాయిన్ అవ్వడం అని చెప్పేసి. IIIT ఒక్క కోర్స్ ఏంటంటే అది 10వ తరగతి మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత మీరు చూసారో లేదో, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు 2.2 కోట్లు ప్రకటించారు. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి వాళ్ళు, ఐ థింక్ జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5 లక్షలు, మన టాప్ 10 వాళ్ళకి ఈ విధంగా 2.2 కోట్లు. కాబట్టి మన ఈ పరీక్షల్లో మీరు బ్రహ్మాండంగా రాయాలి. ఎందుకంటే పరీక్షల్లో మార్కులు బాగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ ముందున్న ఒక ఇది 14వ తారీఖు మొదలయ్యే మీ పరీక్ష. దీన్ని ఎలా చేయాలి అన్నది మీరందరూ కూడా ఆలోచించుకునే ఉంటారు. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా చాలా మంది పిల్లలు పరీక్షలు ఉన్నాయి కదా అని సరిగా తిండి తినరు, సరిగా నిద్రపోరు. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ సరిగా పనిచేయదు. కాబట్టి మీ అందరికీ మొదట చెప్పేదంటే బాగా తినండి. నెంబర్ 2, బాగా నిద్రపోండి. ఎందుకంటే నిద్ర 6 నుంచి 7 గంటలు మనం నిద్రపోకుంటే ఏమంటే బ్రెయిన్ సరిగా పనిచేయదు. తినకుంటే ఏమవుతుందంటే, ముఖ్యంగా అమ్మాయిలు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేయకుండా పోతారు. కరెక్ట్గా కూర్చొనే సమయానికి మనకు ఆకలి మొదలవుతుంది. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే దాని పని దాన్ని చేస్తుంది. నీకు ఆకలి ఉంది, ఆకలి ఉంది, ఆకలి ఉందని మీ బ్రెయిన్ మిమ్మల్ని కొడుతూ ఉంటుంది. కాబట్టి మన బ్రెయిన్ ఆక్యుపైడ్ అయిపోతుంది. దాంతో చదివిన విషయాలు మర్చిపోతాం. కాబట్టి ఎగ్జామ్ రోజు వెళ్ళేటప్పుడు సక్రమంగా తిని బ్రహ్మాండంగా వెళ్ళండి. ఎగ్జామ్ హాల్కు వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడద్దు. ఎందుకంటే ఎవడో ఒకడు వచ్చి అడుగుతాడు, ఆ చాప్టర్లో ఈ క్వశ్చన్ వస్తుందంట. అది చదివి ఉండకపోవచ్చు నేను. దాంతో ఏముందంటే భయం మొదలవుతుంది. అయ్యో అది చదవలేదు. కాబట్టి చదివింది మర్చిపోయి చదవని దాని గురించి బ్రెయిన్ మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టింది. కాబట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి డైరెక్ట్గా కూర్చొని ఒక 5-10 సార్లు గాలి బాగా గట్టిగా తీసుకొని కూర్చొని మీ ఎగ్జామ్కి తయారవ్వండి. మా గురువు గారు 3 లక్ష్యాలు చెప్పారు జీవితంలో. మొదటి లక్ష్యం, మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఇది మీ మొదటి లక్ష్యం జీవితంలో కావాలి. యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇప్పుడు చూడండి, చక్కని విజయాలు సాధిస్తే ఎమ్మెల్యే గారి వారి పరివారం అంతా కూడా వారి తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు. కాబట్టి అది ఒక బిడ్డగా మనం చేయాల్సిన మొదటి కర్తవ్యం. అమ్మా నాన్నలు గర్వపడేలాగా మనం ఎదగాలి. రెండవది, మీరు ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నారో అదే స్కూల్కి మీరు ముఖ్య అతిథిగా వెళ్ళాలి, చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు చెప్పారు మీరు ZBHSలో చదువుతున్నారు, మీ స్కూల్కి మిమ్మల్నే చీఫ్ గెస్ట్గా పిలవాలి. ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. అదే స్కూల్లో చదివారు, అదే స్కూల్లో మీరు స్టేజ్ మీద నిలబడి మాట్లాడగలుగుతున్నారు. ఎంత ఆనందం! అంతకు మించిన లక్ష్యం ఏది ఉండదు, అంతకు మించిన ఆనందం ఏది రాదు. కాబట్టి
యూ హ్యావ్ టు గో యాజ్ అ చీఫ్ గెస్ట్ యువర్ ఆల్మా మ్యాటర్. ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదివారో అదే స్కూల్కి అదే కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళగలరు. 3వ లక్ష్యం మీ జీవితంలో మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి అని మా గురువు గారు కలాం గారు చెప్పారనమాట. ఈ 3 లక్ష్యాలు సాధించండి. ఈ 3 లక్ష్యాలు సాధించండి. 1, అమ్మా నాన్నలు గర్వపడేలాగా ఎదగడం, మన స్కూల్కు మనమే ముఖ్య అతిథిగా వెళ్ళడం, మన సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకోవడం. ఈ 3 లక్ష్యాలు చేస్తే వివేకానందుల వారు చెప్పినట్టు భారతదేశం బ్రహ్మాండమైన దేశంగా మారి భరతమాత ఏదైతే మనం ఇప్పుడు పుష్పాంజలి ఘటించామో భరతమాత ఆనందపడుతుంది మిమ్మల్ని అందరినీ చూసి. ఇటువంటి బిడ్డలు నాకు కావాల్సిందే అని అమ్మ ఆనందపడాలి మన వల్ల. ఆ విధంగా మీ జీవితాలు మార్చుకోవాలని కోరుతూ, పాలమూరు జిల్లాలో ఈ కేంద్రంలో వచ్చిన పిల్లలందరూ రాసే పరీక్షా కేంద్రాల్లో పేపర్లు ఏమవ్వాలి? గడగడగడ వణకాలి. సో ఆ విధంగా చేస్తే అది శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత కష్టపడి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకువచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి వారు మీ అభివృద్ధి కోసం చేస్తున్న దానికి మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్. కరెక్టేనా? రిటర్న్ గిఫ్ట్. ఎందుకంటే ఈ మధ్య పెళ్ళిళ్ళకి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తున్నారా అని చూస్తాం. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చూసేది రిటర్న్ గిఫ్ట్ ఏమి అని చూస్తాం. కాబట్టి మీరు కూడా ఎవరికి ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్? ఎమ్మెల్యే సార్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఏంటి మీ రిటర్న్ గిఫ్ట్? బ్రహ్మాండంగా పరీక్షలు రాసి IIITలో సీట్లు తెచ్చి మీ భవిష్యత్తును చక్కగా మలుచుకొని ఇదే మీరు సార్కి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ థింగ్. గొప్ప అద్భుతమైన ప్రయోగం వారు ఇక్కడ చేశారు. ఇది మిగతా జిల్లాలకు కూడా ఒక ఆదర్శం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి భారతదేశ భవిష్యత్తును కలిసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు వారికి, మా మిత్రులు రాజమల్లేశన్ గారికి, మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్, డూ వెల్, అటెంప్ట్ ది ఎగ్జామ్స్ కాన్ఫిడెంట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై. మహబూబ్నగర్ పట్టణంలో IIITలో అడ్మిషన్స్ కోసం పాలమూరు జిల్లా విద్యార్థులు కూడా దాంట్లో భాగస్వాములు కావాలి, అడ్మిషన్స్ దొరకాలన్న ఉద్దేశంతో మహబూబ్నగర్ ఫస్ట్ మరియు వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల క్యాంపుకి ప్రముఖ గతంలో ఉన్నత స్థానాల్లో IPS ఆఫీసర్గా ఉండి ఎన్నో కేసులను ఛేదించి ఈరోజు భవిష్యత్ భారతదేశానికి మంచి పౌరులను తయారు చేయాలి, దేశం బాగుండాలంటే అది విద్యార్థులు రేపటి పౌరులతో సాధ్యమని చెప్పి విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు ఎన్నో లక్షల మంది విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు ఇస్తూ వాళ్ళని సరైన దారిలో పెడుతున్న పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు ఈ క్యాంపుకు రావడం అనేది చాలా శుభ సూచకం. ఆ పిల్లల అదృష్టం. వారు ఇచ్చిన మోటివేషన్ స్పీచ్ ఖచ్చితంగా పిల్లలు ప్రభావితం అవుతారు. వాళ్ళ జీవితంలో ఈ రోజు ఒక మరుపురాని రోజుగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు ఇలాగే ఇంకా పాలమూరు పట్టణానికి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు వారు ఇలాగే వచ్చిపోవాలని చెప్పి పాలమూరు పట్టణ ప్రజల తరఫున వారిని కోరుకుంటా ఉన్నా. అనేక కార్యక్రమాల్లో వారి సూచనలు సలహాలు కూడా మాకు ఇవ్వాలి. మా మహబూబ్ నగర్ పిల్లలు, ఉమ్మడి పాలమూరు జిల్లా పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలా, దానికి కావాల్సిన మేధస్సును, కార్యాచరణను వారి నుంచి కూడా మేము తీసుకొని భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ఎట్లా చేయాలని చెప్పి వాటిని ఆచరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. వారికి షెడ్యూల్ చాలా టైట్గా ఉన్నప్పటికీ ఈ పిల్లలకు కరెక్ట్ టైంలో కరెక్ట్ మోటివేషన్ ఇచ్చారు. అంటే 14వ తారీఖు నుంచి పిల్లల 10వ తరగతి పరీక్షలు మొదలవుతాయి కాబట్టి ఈరోజు మనం 8వ తారీఖు కాబట్టి లాస్ట్ మినిట్లో కూడా కరెక్ట్గా పరీక్ష హాల్లో ఏం చేయాలా, ఎట్లా ప్రిపేర్ కావాలి, 4-5 రోజులు ఆ స్ట్రెస్ని ఎట్లా అధిగమించాలా, మంచి రిజల్ట్ ఎట్లా రావాలా, క్వశ్చన్ పేపర్ని ఎట్లా డీల్ చేయాలని చెప్పి చాలా చక్కగా వారి అనుభవంతో పిల్లలందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. పిల్లలందరి తరఫున, మా 2 సంస్థల తరఫున, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్స్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాం.